ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయమైన ఘనమైన పరిశుద్ధమైన మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరు మా ఎడల చూపించినటువంటి మహాకృపంతటి కొరకై స్తోత్రాలు. మీరు మా కొరకు కల్వరి శిలువలో యాగమై బలి అయి మీ చివరి బొట్టు వరకు మా కొరకు కల్వరి శిలువలో కార్చి మీ యవ్వన కాలములో మీ యవ్వన ప్రాణమును మా కొరకై సమర్పించినందు కొరకై స్తోత్రాలు. తిరిగి మా తండ్రి మరణమును జయించి మూడవ దినమున మృత్యుంజయుడై పునరుత్థానుడైనటువంటి దేవునిగా మేము నిన్ను ఆరాధించే భాగ్యమును ఈ పునరుత్థాన ఆరాధన దినలో మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించిన నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించిన నీలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, ప్రభువుని ఆరాధిద్దాం. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరినాల ఉన్నంత వరకు, పాడనా ఊపిరినాల ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా,
యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధించి స్తుతిద్దాం. నీ ముందెన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని. నీ ముందెన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా ఈ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. ఈ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో దీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో దీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను స్తుతించెదా. ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం. ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు ఆమేన్ స్తుతి పాడుచు నిన్నే కొనియాడుచు ఆరాధించెద నిన్నే జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా. మరణము గెలిచి మరణము గెలిచి మరణము గెలిచి బ్రతికించితివి నన్ను.
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతించుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలమసగు జయ యేసు పరమ బలమసగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమరము గెలచిన జయ యేసు సమరము గెలచిన జయ యేసు అమరమూర్తివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. గెలచిన జయ యేసు పండయు ఓడెను జయ యేసు పండను గెలచిన జయ యేసు పండయు ఓడెను జయ యేసు పండను నీయము జయ యేసు పండను నీయము జయ యేసు పండకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు.
ముద్రను గెలచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు, ముద్రను గెలచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు, ముద్రను నీయుము జయ యేసు, ముద్రను నీయుము జయ యేసు, ముద్రించమునను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హోరేబు స్వరము అనే కార్యక్రమం ద్వారా ఈ ఈస్టర్ ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దైవ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. వ్రాయబడినటువంటి వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని చూచినప్పుడు నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచినవాడు. ఎవరు మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచినవాడు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే మృతులలో నుండి ప్రప్రథముడుగా, మొదటివాడుగా, ఆది సంభూతునిగా లేచినటువంటి వాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి ప్రథమ ఫలముగా, మృతులలో నుండి మొదటివాడుగా మరణమును జయించి, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచి మృత్యుంజయుడైనటువంటి దేవునిగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాప విమోచన క్రయధనము నిమిత్తమై కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం శిలువలో వేలాడుతూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము తనకివ్వమని యోసేపు అనబడినటువంటి ఒక వ్యక్తి పిలాతు వద్దకు వెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుకుందాం. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతీయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా,
పిలాతు దానిని అతనికి అప్పగించాజ్ఞాపించెను. ప్రియులరా, అరిమతి అనేటువంటి యోసేపు, బైబిల్ గ్రంథంలో మొత్తం యోసేపు అని పేరు కలిగినటువంటి వారు 7 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అరిమతీయ అనేటువంటి యోసేపు సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము తనకివ్వమని పిలాతు వద్దకు వెళ్ళి పిలాతును అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులైన ఈ అరిమతీ అనేటువంటి యోసేపు, ఈయన గురించి ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఒక మాట నేను ఆయన గురించి జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలోనికి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అరిమతీ అనేటువంటి యోసేపు గురించి వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి సుగుణాలు. ప్రియులారా, ఈ అరిమతీ అనేటువంటి యోసేపు, యూదులకు ఒక సభ ఉంటుంది. ఆ సభలో ఒక సభ్యుడు. ఆ సభలో వారు జరిగించవలసినటువంటి కార్యకలాపాలను, వారు నియమించవలసినటువంటి నియమములను, వారు చేయవలసినటువంటి పనులను ఆ సభలో నుండే వారు తీర్మానము చేసి వాటిని ప్రజలకు తెలియజేస్తారు. దీన్ని సన్హెడ్రిన్ సభ అంటారు. ఈ సన్హెడ్రిన్ అనేటువంటి సభలో అరిమతీ అనబడినటువంటి యోసేపు ఒక సభ్యుడు. అంత మాత్రమే కాదు, ఈ అరిమతీ అనేటువంటి యోసేపు యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు శిష్యుడుగా ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యూదులకు ఇంకా కొంతమంది వ్యక్తులకు భయపడి అతడు ఒక రహస్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యునిగా జీవించినట్లు మనం చూస్తున్నాం. అతడు సత్యనుడు, అతడు నీతివంతుడు, అతడు దేవుని రాజ్యము కొరకై కనిపెట్టినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతడు బహు ధనవంతుడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతీ యోసేపు అనేటువంటి ధనవంతుడు సాయంకాలమున వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగి యేసు ప్రభువారి యొక్క దేహమును తీసుకొని, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక రాతి క్రొత్త సమాధి, అంటే ఎవరిని అందులో పెట్టలేదట, అది క్రొత్త సమాధి. ఆ సమాధిలో తాను తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచి సమాధి ద్వారమునకు ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి ప్రధాన పాత్రను వహించినటువంటి ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు మరికొందరు కూడి పిలాతు వద్దకు వచ్చి పిలాతు దగ్గర ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నారు. అయ్యా, ఆ వంచకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అవును, ఆయనను సిలువ వేశాం కదా, ఇంకా ఎందుకు ఆయన్ని గురించినటువంటి ప్రస్తావన అంటే, అయ్యా, ఆ వంచకుడు తాను సజీవుడై జీవించినటువంటి దినాలలో నేను 3వ దినమున తిరిగి లేస్తాను అనే విషయాన్ని చెప్పారు. ఆయన 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పారు గనుక ఆయన శిష్యులు ఆ దేహమును తీసుకొని పోయి దాచిపెట్టి ఆయన దేహమును కనపడకుండా చేసి ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు అని ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? కాబట్టి యేసు దేహమును, ఆ సమాధిలో పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహమును ఆయన శిష్యులు గాని మరెవ్వరూ గాని దానిని ఏమాత్రం కూడా సమీపించకుండానట్లుగా మీరు మాకు కొంచెం అవకాశం ఇవ్వాలి.
ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చి విన్నవించుకుంటున్నటువంటి ఆ విషయం ఏంటంటే, అయ్యా, వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుతారేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదయుడునని పిలాతు దగ్గరకు వెళ్ళి వారు విన్నవించుకున్నప్పుడు పిలాతు అన్నాడు, మీకు చేతనైనంత మట్టుకు మీరు సమాధిని భద్రం చేయించుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 65వ వచనంలో చూస్తే, అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, కావలి వారున్నారు, సైనికులున్నారు, కాబట్టి మీరు వెళ్ళి ఎంతమందిని కావాలంటే అంతమందిని తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయండి అని వారికి చెప్పినప్పుడు వారు వెళ్ళి కావలి వారిని కూడా వారితో తీసుకుని వెళ్ళి అరిమతీయ అనబడినటువంటి యోసేపు సమాధికి దొర్లించినటువంటి రాతికి ముద్ర వేసి సీలు వేసి సమాధిని భద్రం చేశారు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు సజీవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలదు అన్నారు. దేవునికి స్తోత్రము. యేసు ప్రభువారు 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు ఆ మాట ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, మరికొందరు శాస్త్రులు, మరికొందరు క్రీస్తు వ్యతిరేకులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ విధంగా గనుక భద్రం చేస్తే యేసు ప్రభు ఆయన లేస్తానని చెప్పారు కాబట్టి ఒకవేళ ఆ విధంగా లేవడానికి ప్రయత్నం చేసిన, ఒకవేళ లేస్తాను అని చెప్పినటువంటి ఆయన మాటను నెరవేర్చడానికి శిష్యులేమైనా ఆయన దేహమును తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసిన, ఈ ప్రయత్నాల వలన మనకు నష్టం కలుగుతుంది కనుక ఈ ప్రయత్నములు ఏవి కూడా ఫలించకుండా మనం ఇలా చేద్దామని చెప్పి వాళ్ళు ఆ విధంగా భద్రపరిచారు. ఆయన యేసు క్రీస్తు ప్రభువారు శక్తిమంతుడు. ఆయన ప్రాణము పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, తిరిగి ఆ ప్రాణమును ఆయన తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. మరణము అనేటువంటిది ఆయనను బంధించుట అసాధ్యం అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదాము మొదలుకొని మానవాళి అందరినీ కూడా మరణం అనేటువంటిది బంధించింది. మరణం అనేటువంటిది బంధించింది. కానీ అందరినీ, అనేకులను బంధించినటువంటి మరణము ఆయనను బంధించలేక మరణము చేతులెత్తేసింది. వాక్యంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాట ఏంటంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనయ్యున్న, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేతులు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, జీవించు వాడను కూడా నేనే, మృతుడనయ్యాను. ఎందుకు అంటే మానవాళిని పాపము నుండి విమోచింప చేయడానికి. కనుక మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చేతులు నా యొద్దనే ఉన్నాయి. యేసయ్య దగ్గర మరణము యొక్క తాళపు చెవులు ఉన్నాయి. మరణపు యొక్క తాళపు చెవులను కలిగిన వాడు, పాతాళ లోక ద్వారములు
మోయగలిగిన వాడు, సమస్తమును చేయగలిగిన వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, పునరుద్ధారుడైన యేసయ్య మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా యేసు క్రీస్తు ప్రభువారు లేచారు అనేటువంటి మాట ఏ నోటున పలకకూడదు, అది మన చెవులకు వినబడకూడదు అని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైపోయారు. మరణం దేవుణ్ణి బంధించటం అది దాని వల్ల అయ్యేటువంటి పని కాదు. ఒక రోజట ఒక వ్యక్తి తన కుటుంబంతో కూడా కారులో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నాడు. ఈ కారులో ప్రయాణం చేసి వెళుతున్నటువంటి ఈ వ్యక్తి తన భార్య, కుమారుడు, కుమార్తె కారులో కూర్చున్నారు. ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలో కుమారుడు చాలా కంగారు పడుతూ ఉన్నాడు. వెనుక సీట్లో కూర్చున్నటువంటి కుమారుడు కంగారు పడుతున్నాడు. ఎందుకంటే ఈ కారు యొక్క అద్దంలో నుండి కారు లోపలికి ఒక తేనెటీగ వచ్చింది. తేనెటీగ అంటే తెలుసు, అది కుడుతుందని, కుడితే చాలా బాధ కలిగిద్దని, దాని యొక్క ముళ్ళు ఆ శరీరములో దిగితే ముళ్ళు దిగినటువంటి చోటు వాపు వస్తుందని, అది బాధ కలుగుతుందని ఆ కుమారుడికి తెలుసు. కనుక ఆ కుమారుడు చాలా కంగారు పడిపోతున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి తండ్రి ఆ కుమారుడితో మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు భయపడకు డాడీ, నేను ఈ తేనెటీగ నన్ను కొడుతుందేమో అని చెప్పి నేను భయపడుతున్నాను డాడీ. లేదు లేదు, అది నిన్ను కొట్టదు. ఒకవేళ నిన్ను కొట్టాలని ప్రయత్నం చేసినా ఏమీ కూడా నీకు కాదు. ఎందుకు డాడీ, తేనెటీగ కుడితే నొప్పి బాధ కలుగుతుంది కదా, దాని ముళ్ళు కుట్టిన చోటు దిగుతుంది కదా, ముళ్ళు విడిచి వెడుతుంది కదా అని చెప్పన్నప్పుడు కుమారుడితో తండ్రి అంటున్నాడు, ఆ తేనెటీగ ముందు నా దగ్గరికి వచ్చి నన్ను కుట్టింది, ఆ ముళ్ళు నా శరీరంలో దిగింది, ఆ దిగినటువంటి ముళ్ళును నేను విరిచి పారవేశాను. ఇక నిన్నది కొట్టదు, అది నిన్ను ఏమాత్రం బాధపరచదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణపు యొక్క ముళ్ళును విరిచి మృత్యుంజయుడై సజీవుడై ఆయన జీవము గల దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, పిలాతు యొద్దకు వెళ్ళి ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు తమ ప్రయత్నాల్లో విఫలమై యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేవకుండా లేచారు అనేటువంటి విషయాన్ని వారు వినకుండా ఉండాలనుకున్నారు. కానీ ప్రియులరా, ఈనాడు ప్రపంచమంతా కూడా యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు, సజీవుడు అయినటువంటి దేవుడు అని ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించవలసి వస్తుంది. ఇది నాకు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, అవహేళనగా మాట్లాడుతున్నారు, చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 3 మేకులు తీసుకోలేనటువంటి ఆయన దేవుడా, శిలువ మరణము నుండి ఆయన తను తాను విడిపించుకొనవచ్చును కదా అని వారికి అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణించింది సర్వమానవాళిని రక్షించడానికి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం లేఖనానుసారమైంది. ఆయన జననం లేఖనానుసారం, ఆయన మరణం లేఖనానుసారం, ఆయన యొక్క పునరుత్థానం లేఖనానుసారం. పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడినటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం లేక 3-4 వచనాలను గనుక మనం చదివితే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం క్రీస్తు ప్రభువారు
కల్వరి శిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడై మూడవ దినమున ఆయన లేచినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు ప్రభువారు చెప్పారు అనేక సాదృశ్యాలు, ఈ దేవాలయమును పడగొట్టండి, దీనిని తిరిగి మరలా 3 దినాల్లో కడుతాను. ఈ యోనా ఏ విధంగా 3 పగళ్ళు రాత్రులు 3 దినాలు సముద్ర గర్భంలో ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా భూగర్భంలో ఉండును, తదుపరి తిరిగి ఆయన లేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పినటువంటి మాటలను వారు మైమరచినటువంటి వారిగా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పినటువంటి మాటను వారు మరచినటువంటి వారిగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చని, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతు తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ లేడు. సమాధిలోనికి వచ్చి సమాధిలో యేసు దేహం ఉందేమో అని చూడడానికి వచ్చారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సమాధి నుండి ఆయన లేచి ఉన్నాడు. మరణమును ఆయన జయించి ఉన్నాడు. మరొక స్వార్థలో భక్తుడు అంటాడు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? సజీవుడైన వారిని మృతులలో మీరెందుకు వెదుకుచున్నారు? ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడైనటువంటి దేవుడు ఆయన. దేవుని వాక్య భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. ఇదిగో మీరు జీవాధిపతిని చంపారు, జీవాధిపతిని చంపితిరి, కానీ ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను. యేసు సజీవుడు. సజీవుడైన వానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరణాన్ని జయించి ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచి ఉన్నాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణము యొక్క విజయమును ఆయన, మరణము యొక్క ముళ్ళును ఆయన విరిచాడు. మరణం అంతకు ముందు వరకు విజృంభించింది. మరణం అందరినీ ఏలింది. కానీ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చేటప్పటికి యేసు ప్రభువారిని మరణం ఏలలేక, మరణం ఆయన మీద జయమొందలేక, మరణం ఆయనను బంధించలేక, ప్రియులారా గ్రహించాలి, మరణము ఆయనను ఏలలేకపోయింది, మరణం ఆయనను బంధించలేకపోయింది, మరణం ఆయన మీద విజయాన్ని సాధించలేకపోయింది. ఎందుకంటే ఆయన సజీవుడు. సజీవుడైన వారిని వీరు, లేఖనాలను గ్రహించిన వారు,
యేసు ప్రభువారి మాటలు సాక్షాత్తు వారు విన్నవారు సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. ఆయన లేడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన దేవుడు. ఆ ముద్ర సీల్ ఆయన్ని బంధించలేదు. మరణం ఆయన బంధించలేదు. కావలి వారు ఆయనను బంధించలేదు. రాయి, దొర్లింపబడిన రాయి ఆయనను బంధించలేదు. ఆయనను బంధించుట అసాధ్యం. ఎందుకంటే ఆయనే మృత్యుంజయుడు. మృత్యువును జయించినవాడు, మరణమును జయించినవాడు. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన వారు ఎవరు కూడా లేరు. ఆది ఆయనే, అంతము ఆయనే. మరణమును జయించినవాడు, మరణమును ఓడించి తిరిగి లేచినవాడు. మొదటివాడు ఆయనే, చివరివాడు కూడా ఆయనే. ఇంకెవరు కూడా ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయన పునరుత్థానుడు. అందుకనే ఈ పునరుత్థాన పండుగ, ఈ పునరుత్థాన ఆరాధన, ఈ పునరుత్థానుడైన యేసయ్యను మనం స్తుతించడానికి ఆయన మనకు కృప అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తి. భక్తుడు పౌలు గారు ఒక మాట అన్నారు. చూద్దామా దైవ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొచ్చున్నాను. చాలా శ్రేష్టమైన మాట దైవ సేవకుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నాకు కూడా పునరుత్థానం కలగవలెను మృతులలో నుండి. నేను చనిపోయిన తరువాత ఏదో ఒక రోజు నేను చనిపోతాను. మహామహులు, పితామహులు, గొప్పవారు, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, ఈ లోకములో ధనవంతులైనటువంటి వారు, బలవంతులైనటువంటి వారు, ఈ లోకంలో ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. అందరూ ఏదో ఒక సమయంలో మరణించవలసిందే. మరణించిన తరువాత నీ జీవితంలో యేసయ్య పునరుత్థానపు శక్తిని నీలో ప్రవేశపెట్టాలంటే, ఆ పునరుత్థానంలో నువ్వు పాలిపంపులు పొందాలంటే, నువ్వు చనిపోకముందే బ్రతికి ఉండగానే నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించుకొని ఆయన రక్తంలో నీ పాపాలను ఒప్పుకొని కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య జీవం కొరకై నిరీక్షణ కలిగి దేవుని రాజ్యం కొరకు అరిమతి అనబడిన యోసేపు కనిపెట్టుచున్నట్లుగా కనిపెట్టినప్పుడు నీకు ఖచ్చితంగా పునరుత్థానం అనేటువంటిది కలుగుతుంది. పునరుత్థానము అంటే మృతులు అనగా చనిపోయిన వారు తిరిగి లేపబడేటువంటి స్థితిని పునరుత్థానము అంటారు, రిస్టోరేషన్. యేసు ప్రభువారు ఏ విధంగా చనిపోయి 3వ దినమును తిరిగి లేచారో, యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన మనము క్రీస్తు ప్రభువునందు మృతి నొందిన మృతులైనటువంటి ప్రతి వారు కూడా ప్రియులరా ఒకానొక దినమున వారు పునరుత్థానులవుతారు. ఒకానొక దినముందున వారు పునరుత్థానులవుతారు. అందుకనే యేసయ్య అన్నారు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అన్నారు, అందుకు యేసు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. జీవమాయనే, పునరుత్థానమాయనే, ఆయనే సజీవుడు.
పౌలు అంటున్నాడు, మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలి. కనుక ఆ పునరుత్థానం కలగాలంటే పునరుత్థానుడైన యేసయ్య వలనే అవుతుంది. కాబట్టి పునరుత్థానుడైన యేసయ్య యొక్క పునరుత్థానపు శక్తిని నేను గ్రహించాలి. ఆ పునరుత్థానపు శక్తిని నేను ఎరుగు నిమిత్తం నాకు ప్రపంచంలో లేక నాకు భూమి మీద కలిగి ఉన్న సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అంటే ఈ భూలోకంలో మనము కలిగి ఉన్న ధన ధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు, వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలు ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానము ముందు నిష్ప్రయోజనమైనవి. భక్తుడు పౌలు మాట్లాడుతున్నాడు, పునరుత్థాన శక్తిని నేను తెలుసుకోవాలి. దాని కొరకు నా జీవితంలో ఎంత నష్టపోయినా పర్వాలేదు, నాకు కలిగినవి ఎన్ని నష్టపోయినా పర్వాలేదు, ఆయన పునరుత్థాన శక్తిని నేను తెలుసుకోవాలి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు. ఆయన పునరుత్థాన శక్తిని ఇంకా నీవు గ్రహించావా? సజీవుడైన వాడిని ఇంకా మృతుల్లో వెతుకుతున్నావా? యేసు సజీవుడు, జీవము గల దేవుడు. ఆయన జీవాధిపతి, జీవానికే అధిపతి. మృత్యువును జయించినవాడు, మరణమును ఓడించినవాడు, మరణమును బంధించినవాడు. మరణానికి ముచ్చమటలు పట్టాయి, మరణం చేతులెత్తింది. అమ్మో, అందరినీ బంధించా, నేను నిన్ను బంధించలేకపోతున్నా. యేసయ్య మరణాన్ని బంధించిన మృత్యుంజయుడు, శక్తిమంతుడు, సమర్థుడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవలేదు అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు. ఎవరెంతమంది అనుకున్నా సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనమే. యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తిరిగి లేచినటువంటి పునరుత్థానం వారికి వెర్రితనం. కానీ రక్షించబడుచున్న, రక్షణలో కొనసాగుచున్న, రక్షణను అంతము వరకు కాపాడు కొనవలసిన మనకు అది దేవుని శక్తి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై సమాధిని గెలచి లేచి ఆయన అనేకులకు కనబడినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నా. కొన్ని మచ్చుకు మీకు రిఫరెన్స్లు ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి మృత్యుంజయుడై 11 పర్యాయాలు అనేక మందికి కనబడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఆధారాలను మనం చూస్తూ ఉన్నాం. 40 దినాలు ఉన్నారు ఆయన. మరణాన్ని జయించి పునరుత్థానుడైన యేసయ్య 40 దినాలు భూమి మీద ఉన్నారు, అనేకులకు కనబడ్డారు. అందులో మచ్చుకు కొన్ని రిఫరెన్స్లు బైబిల్ గ్రంథంలో నుండి ఇస్తున్నాను, చూడండి. ఎప్పుడు ఆయన కనబడ్డారు, ఎక్కడ కనబడ్డారు, ఎవరికి కనబడ్డారు అనే రిఫరెన్స్లు ఇస్తున్నాను. ఈస్టర్ ఉదయమున సమాధి బయట మగ్దలేని మరియకు, మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. ఈస్టర్ ఉదయమున సమాధి బయట ఇతర స్త్రీలకు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11, 10 వచనాలు. ఆదివారం మధ్యాహ్నం యెరూషలేములో పేతురుకు కనబడ్డారు, లూకా సువార్త 24వ అధ్యాయం 34 వచనం. ఆదివారం సాయంకాలమున మేడగదిలో, యెరూషలేములోని మేడగదిలో శిష్యులు కూడుకొని కూర్చున్నారు, భయంతో వణుకుతున్నారు. మార్కు సువార్త 16, 14. అప్పుడు వారిలో దిదుమా అనబడినటువంటి తోమా లేడు. 5వది ఆదివారము సాయంకాలమున ఎమ్మాయి మార్గంలో క్లోయేపా మరి యొక్క శిష్యుడు వెడుతుండగా, లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. 6వదిగా 8 దినములైన తరువాత యెరూషలేములోని మేడగదిలో
11 మంది శిష్యులు ఉన్నప్పుడు అప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు. యేసు ప్రభువారు కనబడ్డారు. 7వదిగా కొన్ని దినములైన తరువాత ఒకనాటి సూర్యోదయ సమయంలో గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి 7 శిష్యులకు, మరికొన్ని దినములైన తరువాత గలిలయ కొండ వద్ద 11 మంది శిష్యులకు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-20 కొన్ని దినములైన తరువాత 500 మంది కంటే ఎక్కువ సహోదరులకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ మరికొన్ని దినములైన తరువాత యాకోబుకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ ఈస్టర్ తరువాత 40 దినాలకు ఒలీవ కొండ మీద శిష్యులకు కనబరుచుకున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయం 44 నుండి 49 వరకు. అక్కడ వారిని ఆశీర్వదించి వారి మధ్యలో నుండి వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకించబడి ఆరోహణమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు. ఆయన పునరుత్థాన శక్తిని పౌలు గారు ఎరుగు నిమిత్తం అన్ని నష్టపరుచుకున్నాడు. ఈ సమయంలో పునరుత్థానుడైనటువంటి యేసయ్య ఆయనను ఆరాధిస్తున్నాం. పునరుత్థానుడైన యేసయ్యను ఆరాధిస్తే ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు 1-2 నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. పునరుత్థానుడైన యేసయ్య మనకిచ్చే ఆశీర్వాదాలు పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 9వ యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. పునరుత్థానుడైన యేసయ్య వారిని ఎదుర్కొని, యేసు వారిని ఎదుర్కొని దూత సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఒక వర్తమానం ఇచ్చింది. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా ఆయన గలిలయలోనికి వెళ్ళారు అని చెప్పినప్పుడు ఆనందంతో, అప్పటి వరకు భయపడ్డారు. యేసయ్య పునరుత్థానపు ఆ వార్తను వారు వినగానే ఆనందముతో, 8వ వారు ఆనందంతో, మహానందంతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరిగెడుతున్నారు. పునరుత్థానపు వర్తమానాన్ని, పునరుత్థానపు సందేశాన్ని, పునరుత్థానపు శక్తిని, యేసు ప్రభువారు తిరిగి లేచారు అనే విషయాన్ని వారు అనేకులకు తెలియజెప్పడానికి, శిష్యులకు చెప్పడానికి పరిగెత్తుచూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానపు శక్తి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానపు శక్తిని వారు అనేకులకు తెలియచేయడానికి పరుగు పరుగున ప్రియులారా వారు ఊరిలోనికి వెళుతున్నారు. శిష్యుల దగ్గరికి అనేకులకు చెప్పడానికి. ఈరోజు ఈస్టర్ సండే రోజే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, ఆయన జీవము కలిగిన వాడు అని తెలిసిన నీవు, మృత్యుంజయుడని ఎరిగిన నీవు, పునరుత్థానుడైన యేసు అని ఎరిగిన నీవు, పునరుత్థానము ఆయనే, జీవము ఆయనే, ఆయనను మరణం బంధించడం అసాధ్యమని ఎరిగిన నీవు ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానపు శక్తిని తెలియజేస్తున్నా. శిష్యులు వారు బోధించిన బోధల్లా అదే, వారి సువార్త అదే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తులుల కార్యము 2వ అధ్యాయము 31-32 మనం చూస్తే, క్రీస్తు పాతాళములో విడువపడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు అని నీవు ఒక సాక్షిగా ఉండాలి. ఆయన పునరుత్థానమును ప్రకటించడానికి ఒక సాక్షిగా నీవు ఉండాలి. ఆయన సాక్షిగా ఉండాలనే నీ కొరకు కలువరి శిలువలో మరణించారు. ఆయన సాక్షిగా ఉండాలనే నీ కొరకు యేసయ్య పునరుత్థానుడయ్యాడు.
ఉంటావా ఆయన సాక్షిగా? ఆయన పునరుత్థాన శక్తిని గ్రహిస్తావా? పునరుత్థానుడైన యేసయ్య వారు పరిగెత్తుకుని వెళుచు ఉంటూ ఉండగా వారిని ఎదుర్కొని వారితో మాట్లాడుతున్న మాట, మీకు శుభము కలుగునుగాక. ఈ ఈస్టర్ సండే వర్తమానం వింటున్నటువంటి మీతో ప్రభులు వారు మాట్లాడుతున్నారు, మీకు శుభము కలుగునుగాక. ఇంతవరకు అశుభాలేనా? ఇంతవరకు అనారోగ్యాలేనా? ఇంతవరకు అప్పులేనా? ఇంతవరకు నెమ్మదేనా? ఇంతవరకు అసమాధానమేనా? ఇంతవరకు జీవితం అంతా కూడా వేదనకరమైన స్థితియేనా? శాపమేనా? ఈరోజు పునరుద్ధానుడైన యేసయ్య ఆయన నిన్ను ఎదుర్కొని నీకు శుభములు చెప్పుచున్నాడు. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము, శుభము, లాభము, మేలు, దీవెన, ఆశీర్వాదం కలుగునుగాక. రెండవది, పునరుత్థానుడైన యేసయ్య మనకిచ్చుచున్న ఆశీర్వాదం, పునరుత్థాన ఆశీర్వాదం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. పునరుత్థానుడైన యేసయ్య నీకిస్తున్న పునరుత్థాన ఆశీర్వాదాలు. యేసయ్య నీ జీవితంలో శుభమును అనుగ్రహిస్తున్నాడు. రెండవది, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యూదులకు భయపడి ఇంటిలో కూర్చొని తలుపులు వేసుకొని వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. భయపడుతున్నటువంటి వారి మధ్యలోనికి వచ్చి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. 19వ వచనంలో చూస్తే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడుతున్నారు. ఈరోజు ఆనాడు యూదులకు భయపడిన శిష్యులతో సమాధానం కలుగునుగాక అని పలికిన యేసయ్య, ఈరోజు నీవు దేనికి భయపడుతున్నావో? ఈనాడు మానవుడు తన మీదికి వచ్చేటువంటి ఉపద్రవాల గురించి భయపడుతున్నాడు. పరిస్థితులు ఎలాగుంటాయో, భవిష్యత్తు ఎలాగుంటుందో, జీవితం ముందుకు ఎలా సాగుతుందో, కష్టాల నుండి బయటపడేది ఎప్పుడో, వ్యాధి నుండి బయటపడేది ఎప్పుడో, సమస్యల నుండి కట్టెక్కేది ఎప్పుడో అని మానవుడు భయపడుతున్నాడు. ఈ దినాల్లో కూడా ప్రపంచమే భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉంది. కానీ ఎందరూ భయపడినా, ధైర్యాన్ని చెడినా, ధైర్యం కూలినా, దేవుని పిల్లలు పునరుత్థానుడైన యేసయ్య మనతో ఉండగా మనం భయపడనవసరం లేదు. ఎందుకంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించిన యేసయ్య, పాపాన్ని జయించిన యేసయ్య, జీవపుటమును జయించిన యేసయ్య, శరీరాశను జయించిన యేసయ్య, మరణాన్ని జయించిన యేసయ్య మనతో ఉండగా మనకెందుకు భయమా? ప్రభు అభయం ఇస్తున్నాడు. ఈనాడు ప్రపంచ దేశాలు తల్లకిందులైపోతున్నాయి. భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్ముకుంది. ప్రపంచమంతా కూడా ఈ వైరస్ విజృంభించి కంటి మీద కునుకు లేకుండా, జీవితంలో నెమ్మది లేకుండా ప్రభుత్వాలన్నీ కూడా అభివృద్ధి పదమును ప్రక్కన పెట్టి ఆరోగ్యంగా ఉంటే చాలు, అభివృద్ధి అదే దానంతటది జరుగుతుంది. మొదట ఆరోగ్యం కావాలి, అభివృద్ధి తరువాత. కాబట్టి అందరం ఆరోగ్యంగా ఈ వైరస్ నుండి తప్పించబడాలనేటువంటి ఆలోచన దేశాది నేతలు, ప్రపంచ
ప్రముఖులు ఆ ఆలోచనలో పడ్డారు. ఈనాడు మరణాన్ని జయించిన యేసయ్య, మరణపు ములును విరిచిన యేసయ్య, నీ ముందు ఏ సవాలున్నా, నీ ముందు ఏ బలహీనతున్నా, నీ ముందు ఏ తెగులున్నా, నీ ముందు ఏ వ్యాధి ఉన్నా, నీ ముందు ఏ బాధ ఉన్నా, దానిని ఆయన నిరభ్యంతరంగా నీ మధ్యలో నుండి తొలగించగలిగినటువంటి దేవుడు యేసయ్య. పునరుత్థానపు ఆశీర్వాదం నీకు మీకు సమాధానం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎంతకాలం ఆలస్యం చేస్తావు? ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే, నమ్మకార్థమైన క్రైస్తవ్యాన్ని జీవిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరించు. నీ జీవితంలో ఈ పునరుత్థాన ఆశీర్వాదాన్ని యేసయ్య అనుగ్రహించడానికి ఆయన తన చేతులను చాపి నీ తట్టు చూస్తున్నాడు, నీ తట్టు చూస్తున్నాడు. ఈ సమయంలో యేసు దేవుడు పునరుత్థానుడని, పునరుత్థానుడైనటువంటి యేసయ్యను మనం గణపరుద్దాం, స్తుతిద్దాం. ఆయన పునరుత్థానపు స్వార్థను అనేకులకు ప్రకటిద్దాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన సమస్తమును దీవించి తన శుభములు, తన సమాధానము, తన సన్నిధి మీకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పునరుత్థానుడైన యేసయ్య, మీరు పునరుత్థానుడని, మరణాన్ని జయించి ముళ్ళును విరిచిన వాడవని ఇంతవరకు మీ వాక్యాన్ని విన్నా. మీ వాక్యము విన్న నీ బిడ్డల జీవితాల్లో అద్భుతము, ఆశ్చర్యము, కార్యము జరిగించండి. మీ పునరుత్థానపు శక్తిని నీ బిడ్డలు సంపూర్ణంగా గ్రహించిన వారుగా, మృతులలో నుండి ఏ విధమునైనను నాకు పునరుత్థానము కలుగవలెనని పునరుత్థానపు శక్తిని తెలుసుకోవడానికి పౌలు అన్ని నష్టపరుచుకున్నాడు. మేము నష్టపరుచుకోవలసిన పని లేదయ్యా. ఈరోజు పునరుత్థానపు శక్తిని మీరు మాకు విడుదల చేస్తున్నారు. పునరుత్థానపు శక్తిని మీరు మాకు ప్రకటిస్తున్నారు. పునరుత్థానపు శక్తిని కలిగి మీ సన్నిధిలో జీవించే భాగ్యం దయచేయండి. నీ బిడ్డలందరినీ దీవించండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం సదా మనందరికీ తోడై ఉండి సదాకాలము కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.